ఫ్రెండ్స్ కాపీరైట్ ప్రాబ్లం అవుతుందని మ్యూట్లో అయితే పెట్టాను. ఫుల్గా చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళండి. ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, మీ అలర్ట్ మాస్టర్లో ఇన్పుట్ చేసుకుని ఉండాలి. ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు పైన నేను ఒక వీడియో ఆప్షన్ ఇచ్చాను కదా, దీనిపై మీరు ఐ అనేది ఆన్ చేసుకోండి, ఎందుకంటే చెప్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు మనకి ఫోటో అండ్ గ్రూప్ ఉంది కదా, ఫోటో అండ్ గ్రూప్లో మీరు ఏం చేస్తారంటే, ఇది బాయ్స్ అయినా గర్ల్స్ అయినా బాగుంటుంది, బాగా సింక్ అవుతుంది. ఏం చేస్తారంటే కింద ఫోటోపై క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ వెళ్ళండి. మీరు ఫోటో రీప్లేస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను మీకు ఏ ఫోల్డర్లో ఫొటోస్ ఉన్నాయో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకోండి. నేను పిన్సైట్ అయితే ఓపెన్ చేసుకుంటాను. నేను అక్కడ నుంచి ఫొటోస్ అనేవి డౌన్లోడ్ చేస్తాను. నేను సాయి పల్లవ్ గారి ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారు, మళ్ళీ గ్రూప్ క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్కి వెళ్ళండి. సేమ్ మీరు కూడా సేమ్ అలాగే కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి సేమ్ అదే ఫోటో అనేది రీప్లేస్ అనేది చేయాలి. పైకి అయితే స్క్రోల్ చేసుకుంటున్నాను. చూడండి ఫోటో అనేది రీప్లేస్ చేశాను కదా. ఫ్రెండ్స్ మీకు ఫోటో అడ్జస్ట్ చేసుకోండి. ఓకే సెట్ అయింది బాగా. బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ పైకి వెళ్ళి సేమ్ రెండో గ్రూప్ కూడా కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి ఫోటో రీప్లేస్ చేయాలి. చాలా వీడియోలు కూడా చెప్పాను. సేమ్ అలాగే ఫొటోస్ అనేవి రీప్లేస్ చేయండి. మళ్ళీ గ్రూప్ పై క్లిక్ చేసుకొని మళ్ళీ కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి నెంబర్స్ పై ట్యాప్ చేసుకోవాలి. మీరు ఏ ఫోటో అయితే ఇందాక చేసుకున్నారో ఆ ఫోటో అనేది మీరు రీప్లేస్ చేయాలి. ఫ్రెండ్స్ మీకు ఫోటో టాప్లోకి వెళ్తే మీరు మూమెంట్ రాసుకుల్లోకి వెళ్ళి ఫోటో అడ్జస్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ సెట్ అయింది. మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. ఫ్రెండ్స్ మళ్ళీ పైకి స్క్రోల్ చేసుకొని ఫ్రెండ్స్ వీటికి ఎలాగో రీప్లేస్ చేయడానికి తెలిసింది కాబట్టి మళ్ళీ ఏం చేస్తారంటే ఇది సేమే ఇక్కడ లాస్ట్కి వెళ్ళిపోండి. లాస్ట్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ ఫోటో రీప్లేస్ చేసుకోవాలి. చాలా ఈజీ. నేను ఈ ఫోటో అనేది రీప్లేస్ చేస్తున్నాను. ఓకే సెట్ అయింది. ఫ్రెండ్స్ ఫోటో రీప్లేస్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ వీడియో ఐకాన్ని మీరు ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నాక మీకు ఇలా వస్తుంది. ఫ్రెండ్స్ పైన షేర్ ఆప్షన్ ఉంది కదా, మీకు నచ్చిన క్వాలిటీలోకి మీరు వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఛానల్ని కొత్తగా విజిట్ అయినంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, అలా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఒక లైక్